ఈరోజు నీకున్న వారు కానీ నాకున్న వారు కానీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మన పెద్ద దిక్కులు చనిపోతారు. మన పెద్ద దిక్కులు మన నుండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతారు. ఎప్పుడు విడిచి వెళ్ళిపోతారో కూడా మనకు తెలియదు. మనం ఏం చేస్తూ ఉంటాం, బాధ రాగానే, కష్టం రాగానే మన పెద్ద దిక్కులు ఫోన్ చేస్తూ ఉంటాం. మనల్ని ప్రేమించిన వారికి ఫోన్ చేస్తూ ఉంటాం. కొంతమంది మనుషులు అన్నాక లిమిటేషన్స్ అనేవి ఉంటాయండి. లిమిటేషన్స్ ఉంటాయి. పగలు చేస్తే పనిలో ఉంటారు, నైట్ చేస్తే నిద్రపోతూ ఉంటారు కదండి. మనుషులకి ఏముంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అన్ని వేళలో మనకు అందుబాటులో మనుషులు ఉండరు. కానీ డే టైం అయినా, నైట్ టైం అయినా, మిడ్ నైట్ అయినా మన కాల్స్ని ఎప్పుడు ఎత్తేది మాత్రం మన ఏసేది. కాబట్టి మనకి ఎప్పుడు మనుషులు అందుబాటులో ఉండరు. ఎప్పుడు మనకు సహాయంగా మనుషులు మనకు ఉండరు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి. ఉదయకాలం చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా, అర్ధరాత్రి కాల సమయంలో చేస్తావా? ఆయనతో మాట్లాడడానికి నీకు లిమిటేషన్స్ లేవు. ఆయన ఎప్పుడు నీ ఫోన్ కాల్ని రింగ్లోనే ఉంచుకుంటాడు. ఎప్పుడు నువ్వు మాట్లాడతావా, ఎన్నిసార్లు మాట్లాడిన దేవుడు నీ యొక్క మాటలు వింటూనే ఉంటాడు. కానీ మనుషులు ఏం చేస్తూ ఉంటారు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఈవెన్ మేమైనా పరిచయలో ఉన్నప్పుడు కానీ మేమైనా ఫోను ఎత్తలేం. కానీ ఏసయ్య మాత్రం కునుగకుండా నిద్రపోకుండా ఏం చేస్తా ఉన్నాడు, మన కోసం సిద్ధంగా ఉంటున్నాడు. నిద్రపోకుండా కాచి కాపాడుతున్నాడు. అంటే ఇంకా అంతకంటే ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నిద్రపోకుండా ప్రేమిస్తున్నాడు. అంత గొప్ప ప్రేమను విడిచిపెట్టి ఆ దిక్కుంది నాకు, ఈ దిక్కుంది, ఈ మనిషి నాకు దిక్కుగా ఉన్నాడు, ఆ మనిషి నాకు దిక్కుగా ఉన్నాడు అని ఈ రోజులో మన యొక్క జీవితాలను అలా దిక్కుల కోసం వెళ్ళిపోయి మళ్ళీ ఏ దిక్కుకు వస్తున్నాం, దేవుని వైపు మనం తిరుగుతా ఉన్నాం.